ఛానల్ నిజంగా ఎపిసోడ్ కంటే లైవ్ చూసిన వాళ్ళు ఈ రోజు ఆయేషా బిహేవియర్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంత వర్స్ట్ యాటిట్యూడ్ అంటే దివ్య మీద అసలు రెచ్చిపోయింది, అనవసరంగా రెచ్చిపోయింది. దివ్య తప్పేం లేదు, తప్పు లేకపోయినా రెచ్చిపోయింది. ఎంత ఈగోయిస్టిక్ అంటే మామూలు ఈగో కాదు. ఈ హౌస్ మేట్స్ అంతా ఏంటో ప్యాంపరింగ్ చేస్తున్నారు ఆ అమ్మాయిని. ఎందుకు ప్యాంపరింగ్ చేస్తున్నారో అర్థం కాదు నాకు. వర్స్ట్ యాటిట్యూడ్, ఎంత పొగరంటే ఆమెకి. అసలు నిజంగా ఏం చూస్తున్నా అంత పొగరు, కానీ చాలా చాలా పొగరగా బిహేవ్ చేస్తుంది హౌస్ లో. లైవ్ చూస్తుంటే ఎంత చిరాకు వచ్చిందంటే ఆమెని. ఎపిసోడ్ లో ఈ రోజు చూపించలేదు. అసలు దివ్యతో ఫైట్ చేసింది, దాని గురించే ఫస్ట్ మాట్లాడుకుని మిగిలిన దాంట్లోకి వెళ్దాం. ఈ ఫైట్ సంగతి ఏంటంటే సాయి ఒకడు కావాలని వీళ్ళందరూ ఓల్డ్ హౌస్ మేట్స్ ని టార్గెట్ చేయాలని వచ్చారు వీళ్ళు. ముఖ్యంగా తనూజ మీద అయితే వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇక్కడ వరకు ఉంది. ఎందుకుందో నాకు అర్థం కాదు. ఆమెను ఏదో రకంగా నెగిటివ్ చేయాలి, ఇది ఒక కాన్సెప్ట్ పెట్టుకొచ్చారు. రెండు, అసలు దివ్య కాబట్టి ఇచ్చి పడేసింది. ఈ డెమాన్ ఒకడు పాపం వెళ్ళి సారీ చెప్తాడు ఆ పిల్లకి. ఆ పిల్ల అరుస్తుంటే వెళ్ళి సారీ చెప్తున్నాడు. ఎంత పొగరంటే ఆమెకి, మామూలు పొగరు కాదు. ఏం జరిగిందో మాట్లాడుకుందాము. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి అప్పుడు వీడియో స్టార్ట్ చేయడం చూడండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో లైవ్ లో ఏమవుతుందంటే దివ్య ఫుడ్ మానిటర్, యాక్చువల్ గా వీళ్ళు కెప్టెన్స్ అయిన తర్వాత మార్చారు. సో ఆ టైంలో ప్రస్తుతానికి దివ్య ఫుడ్ మానిటర్, అక్కడ వంట జరుగుతుంది. ఈవిడ మన ఆయేష తెగ వంట వచ్చేసినట్టు ఆ చపాతీ నేను కనీసం ఈ చాకుతో తిప్పుకుంటారు కదా వాళ్ళు, ఆ చాకు కూడా యూజ్ చేయదు, నేను చేతితో చేస్తాను నాకు అలవాటే అని తిప్పుతుంది. సో అది ఆల్రెడీ తన దగ్గర మారుతుంటే ఈ అమ్మాయి దివ్య ఏమంటదంటే వీళ్ళు కంప్లైంట్స్ చేస్తారు ఫుడ్ సరిగ్గా లేకపోతే, సో నువ్వు వదిలేయి అన్నట్టు తను చెప్తే మీరు నేర్పచ్చు కదా అంది ఈ అమ్మాయి. మీరు నేర్పచ్చు కదా అంటే తను ఏమంటదంటే ఇక్కడ నేను రిస్క్ చేయలేను, కావాలంటే బయటకు వచ్చాక మీ ఇంటికి వచ్చి నేర్పుతాను అంది. సో అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఇంకా ఈగో హట్ అయిపోయింది అనమాట. దివ్య దొరుకుద్ది, నేను ఆమెను పట్టుకోవాలి అని చెప్పింది. వచ్చింది. ఆ తర్వాత వెళ్ళి చపాతీలు వేసుకుంది. తనకు వచ్చిన చపాతీ అంట మాడిపోయిన చపాతీ వచ్చిందంట. ఇంకా రెచ్చిపోయింది. నన్ను ఏదో అన్నావు కదా కుకింగ్ రాదు అని చెప్పేసి, ఇప్పుడు నువ్వేం చేసావు, ఈ చపాతీ ఏంటి మాడిపోయిన చపాతీ వేసావు అని రెచ్చిపోయింది. ఆ అరుపులు చూడాలి. కావాలని గొడవ పెట్టుకుంది దివ్యతో. అక్కడికి దివ్య చెప్తుంది ఇంతగా చపాతీ దివ్య వేయలేదంట. నేను వెయ్యలేదు ఆ చపాతీ అని చెప్తున్నా కూడా దివ్య మీద అరుస్తుంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తే సాయి అంటాడు, నువ్వు చపాతీ వెయ్యకపోయినా నువ్వు ఫుడ్ మానిటర్ కదా, నీ బాధ్యత అని చెప్పు, ఎల్లు మళ్ళీ గొడవ పడు అని మళ్ళీ పంపాడు. ఈమె ఊపుకుంటే అని పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ గొడవ పడుతుంది. ఈ ఊపుకుంటూ లోపలికి వెళ్ళి నువ్వు ఫుడ్ మానిటర్ కదా, నీ బాధ్యత చూసుకోవడం, మాడింది వేయకుండా అని చెప్పేసి ఇల్లు అరుస్తుంది. కావాలని వీళ్ళు క్లియర్ గా ఓల్డ్ హౌస్ మేట్స్ ని టార్గెట్ చేయాలి అండ్ మన బుర్రల్లో ఏమని ఎక్కించాలి అంటే ఓల్డ్ హౌస్ మేట్స్ గ్రూప్ గా ఆడుతున్నారు, వాళ్లే వైల్డ్ కార్డ్స్ ని టార్గెట్ చేస్తున్నారని మన మైండ్ లో ఎక్కించాలి. ఈ కాన్సెప్ట్ తో వచ్చారబ్బా వీళ్ళు. క్లియర్ గా అదే అర్థమవుతుంది మనకి. సో అది అయిపోయిందా, కళ్యాణ్ అసలు లైవ్ లో ఆయేషా గేమ్ ని ఎంత బాగా డీకోడ్ చేశాడంటే అంత బాగా డీకోడ్ చేశాడు. ఈ అమ్మాయి హౌస్ లోకి రాగానే మనం అందరం ఏదో గ్రూప్ గా ఆడుతున్నాము అని చెప్పేసి ఏవేవో మాట్లాడినది. మరి వీళ్ళు గ్రూప్ గా ఆడలేనప్పుడు ఈ కెప్టెన్సీ టాస్క్ ఫస్ట్ టాస్క్ జరుగుతుంది కదా, పేర్స్ సెలెక్ట్ చేసుకోమంటే ఆయేషా నాకు ఎవరైనా పర్లేదు అంటది. మరి అక్కడ తన ఇండివిజువాలిటీ ఏమైపోయింది, నేను ఇండివిజువల్ గా ఆడతానన్నది కదా, అక్కడ ఇండివిజువల్ గా తనకి ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, ఎవరైనా పర్లేదు అంటదేంటి. మళ్ళీ ఫస్ట్ డే ఎమోషన్స్ గురించి క్వశ్చన్ చేసింది. నువ్వు అంటే ఏడుస్తుంది. మరి ఎందుకు ఏడుస్తుంది, అనడం ఈజీయే, ఫాలో అవడమే కష్టము అని చెప్పేసి ఎంత బాగా డీకోడ్ చేశాడంటే. ఇంకోటి అంటాడు, వీళ్ళే గ్రూప్ గేమ్ ఆడతారు, వీళ్ళే మనల్ని టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మళ్ళీ మనమేదో వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు రివర్స్ లో మన మీద వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు చాలా బాగా చెప్పాడు. ఎమ్ము అంటాడు ప్రతిదానికి నెక్స్ట్ వీక్ తెలుస్తుందిరా. ఈ ఎమ్ము అసలు చేతులారా గ్రాఫ్ పాడు చేసుకున్నాడు. ఈవెన్ ఈ రోజు సాటర్డే షూటింగ్ జరిగింది, చాలా జరిగాయి. సో ఆ షూటింగ్ లో చాలా మందికి ఫీడ్బ్యాక్లు వచ్చాయి, ముఖ్యంగా కళ్యాణ్ అండ్ తనూజ. మాట్లాడుకుందాం, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మన ఈ ఎమ్ముకి కొంచెం ఇచ్చి ఉండాల్సింది ఏమైనా ఫీడ్బ్యాక్. ప్రతి వీక్ నువ్వు సూపర్, నువ్వు తోపు అంటే ఇంకేం మార్చుకుంటాడు అతని గేమ్. ఈ రోజు కూడా అదే చేశారంట. మొత్తం ఆడియన్స్ ఫీడ్బ్యాక్ తో నడిచింది. అది సెపరేట్ వీడియో చేస్తా, చాలా ఉన్నాయి. ఫస్ట్ ఇది మాట్లాడుకుందాం. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. లైవ్ చాలా ఉంది, లైవ్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ చాలా సింపుల్ గా అవగొట్టేస్తాను, ఎందుకంటే ఎపిసోడ్ సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తాను, లైవ్ చూసి చేస్తాను. సో తక్కువగా సింపుల్ గా మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి
2 కెప్టెన్స్. సో టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ సుమన్ అండ్ గౌరవ్ వీళ్ళు ప్లాన్ ఎలా చేసుకున్నారంటే, గౌరవ్ నువ్వు మాట్లాడొద్దు, అక్కడ నేను లోపల నుంచి మాట్లాడతా, సో అది నువ్వు క్లియర్ గా అర్థం చేసుకుని బయట నుంచి తీసుకురాని. అందరూ మాధురి బాగా చెప్పింది, మాధురి బాగా చెప్పింది అంటున్నారు కానీ సుమన్ బాగా చెప్పాడు. గట్టిగా నోట్తో అరవడం కానివ్వండి, ఇక్కడ నుంచి ఇది తీసుకెళ్లేటప్పుడు అతను ఇస్తున్న కోడ్ 2 డేంజర్ 3 స్టార్స్ అలా ఇచ్చిన విధానం కానివ్వండి, సుమన్ది చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా బాగుతూనే ఉన్నాడు, అరుస్తూనే ఉన్నాడు, గౌరవ్కి అర్థం అయ్యే వరకు కూడా. సో ఈ టాస్క్ లో చెప్పాలంటే గౌరవ్ కంటే సుమన్ కదా బాగా ఆడాడు. బట్ ఆ తర్వాత ఏదో సుమన్కి అలాంటి ఐడియాస్ ఇచ్చింది నేనే తోపు అన్నట్టు గౌరవ్ తన గొప్పగా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఈవెన్ సెకండ్ కెప్టెన్ అయిన తర్వాత కూడా ఈ సెకండ్ టాస్క్ అయిన తర్వాత కూడా లైవ్ లో సుమన్ ని డామినేట్ చేస్తున్నాడు గౌరవ్. తను మంచోడు అని ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నాడా, నిజంగానే మంచోడా అన్నది మాత్రం కన్ఫ్యూజింగ్ ఉంది. ఆయేషాకి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఆమెను పట్టుకెళ్లి కెప్టెన్సీ రూమ్ లో పడుకోబెట్టాడు. తను ఏమని చెప్తాడంటే, పాపం ఆయేష కనీసం బెడ్ అడగలేదు, బెడ్ లేకపోతే ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇచ్చాడు. దానికి కెప్టెన్ బెడ్ ఇవ్వడం ఎందుకు, ఎక్కడో చోట వేరే ఇవ్వచ్చు కదా ఆయేషాకి ఎందుకు కెప్టెన్ బెడ్ ఇవ్వాలి? మీ పక్కన తీసుకెళ్లి ఒక అబ్బాయిని తీసుకెళ్లి పడుకోబెట్టుకోండి, ఏదో చేయండి. వై కెప్టెన్ బెడ్ టు నార్మల్ కంటెస్టెంట్? తన కెప్టెన్ కాదు కదా, నువ్వు కెప్టెన్ కి బెడ్ ఇచ్చేసి మేము కింద పడుకుంటాము, ఇది నేను పెట్టిన రూలు. అది కూడా ఆ క్రెడిట్ కూడా మొత్తం తనకే కావాలి. సుమన్తో చెప్తున్నాడు అనమాట, మనం కెప్టెన్స్, మనం ఇలా చేయాలి. చాలాసేపు ఓహో మంచిగానే ఆలోచిస్తున్నాడని అనిపించింది, కానీ తను మాట్లాడుతున్న విధానం మనం చూస్తుంటే సుమన్ని డామినేట్ చేస్తున్నాడు. అండ్ ఫుడ్ మానిటర్ గా పట్టుకెళ్ళి తనూజాని వేస్తున్నాడు. క్లియర్ గా తనకు తెలుసు వీళ్ళు పారిపోతున్నారబ్బా. తనూజ గాని, దివ్య గాని, రీతు గాని, బాబోయ్ మాకు కిచెన్ వద్దు, మీకు దండం, మమ్మల్ని పట్టుకెళ్ళి వాష్రూమ్ లో పడేయండి అని వాళ్ళు మొత్తుకుంటుంటే, పట్టుకెళ్ళి ఫుడ్ మానిటర్గా వేసేవంటే కావాలని తనూజని నెగిటివ్ చేయడానికే కదా. ఆ అమ్మాయి ఫుడ్ మానిటర్ చేస్తే ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది ఆ అమ్మాయి. అందుకే కావాలని వేసాడని నాకు అనిపించింది గౌరవ్. ఇదంతా కూడా ఏదో ఒక ప్లాన్ తో వెళ్తున్నారు వీళ్ళు, ఓల్డ్ హౌస్ మేట్స్ ని టార్గెట్ చేసుకుంటూ. అక్కడ సుమన్ని ఇది ఒకటి చెప్తున్నాడు, మనము ఇలాగ కెప్టెన్ గా మనం మంచిగా ఆలోచించాలి, కాబట్టి మనం ఆయేషా ఇప్పటి వరకు అడగలేదు కాబట్టి మనం ఆయేషాకి ఇద్దాము అని చెప్తూనే ఉన్నాడు. బట్ ఆ క్రెడిట్ తను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇలాగా ఆలోచించాను, అప్పుడు నేను బిగ్ బాస్ ని అడిగాను, అప్పుడు బిగ్ బాస్ ఏమీ మాట్లాడలేదు, అంటే మనము బెడ్ ఇవ్వచ్చు. వై బెడ్ ఎందుకు ఇవ్వాలి? కెప్టెన్ బెడ్ సుమన్ పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా డెసిషన్ తీసుకుని ఆ బెడ్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోతావు? ఫిక్స్ అయిపోయి సుమన్ ఒప్పిస్తున్నాడు. నువ్వు సుమన్ అడిగావా? ఫస్ట్ అడగకుండా ఒప్పిస్తాడు. డామినేట్ చేశాడు. ఈవెన్ ఆ డ్యూటీస్ డిస్కషన్ లో కూడా ఆల్రెడీ సుమన్ కి ఆ మాధురి ఒక నియంతలాగా వార్నింగ్ ఇచ్చింది, మీ గ్రూప్ వాళ్ళు ఎవరు కిచెన్ లో ఉండడానికి వీల్లేదు, నేనే ఫుడ్ మానిటరు, నేనే వండుతా, అన్నీ నేనే చేసి మీకు ఏ టైంకి ఏది కావాలో అది పెడతా అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ సుమన్కి ఒక వార్నింగ్ వెళ్ళింది మాధురి నుంచి. అండ్ ఆయేష అండ్ రమ్య వాళ్ళే ఉంటారంట కిచెన్ లో, వీళ్ళు ఎవరు ఉండొద్దంట. డెమాన్ అతి మంచితనం ఉంది కదా పిల్లల్లో, డెమాన్ ఒక్కడైతే పర్లేదంట. సో ఇలా అంటే అదే వచ్చి అమ్మ వాళ్ళకే ఇచ్చేద్దాం మొత్తం అన్నట్టు వచ్చి గౌరవ్తో చెప్తుంటే గౌరవ్ పట్టుకెళ్ళి తనూజ అని ఫుడ్ మానిటర్గా వేస్తున్నాడు. అంతా ఒక ప్లానింగ్ తో వీళ్ళు వెళ్తున్నారని నాకు అనిపించింది అక్కడ చూస్తుంటే. ఏమి నాకు గౌరవ్లో చాలాసేపు ఆ మాట్లాడుతుంటే ఓహో మంచి పిల్లోడు ఆయేష కోసం ఆలోచిస్తున్నాడు అని అనుకున్నా, కానీ నాకు ఆ తర్వాత ఆ లైవ్ కంటిన్యూగా చూస్తుంటే అర్థమైంది ఏంటంటే, అండ్ దివ్య అండ్ ఆయేష గొడవ అయింది కదా, ఆ గొడవ దగ్గర చూస్తున్నా కూడా నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, లేదు తిను ఆయేష కాబట్టి ఆ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, ఆయేష ప్లేస్ లో ఏ ఓల్డ్ హౌస్ మేట్ ఉంటే తను ఆ ప్రిఫరెన్స్ ఇవ్వడేమో అని నాకు అనిపించింది. అక్కడ ఆ దివ్య అండ్ గొడవ అవుతుంది కదా, గొడవ అవుతే క్లియర్ గా దివ్య చెప్తుంది నేను వేయలేదు ఆ చపాతీ అని చెప్తుందా. వెంటనే గౌరవ్ అంటాడు ఇప్పుడే మార్చేద్దాం, ఫుడ్ మానిటర్ ని ఇప్పుడే మార్చేద్దాం, ఓకే ఇప్పుడే మార్చేద్దాం. అదేంటి ఆల్రెడీ నెక్స్ట్ డే మార్చాలని డిసైడ్ అయ్యాడు వీళ్ళు. ఆ రోజుకి సేమ్ వాళ్ళే కంటిన్యూ అవుతారు, నెక్స్ట్ డే నుంచి కిచెన్ టీం మారుతుందని వీళ్ళు డిసైడ్ అయినప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోయి మీ ఆయేష ఇబ్బంది పడిపోయిందని మార్చేస్తావా? ఏం లేదు. అండ్ ఇప్పుడు కూడా చూసారు కదా ఎపిసోడ్ లో గర్ల్స్ కొట్టుకుంటుంటే మధ్యలో మీకు ఎందుకని చెప్పేసి డెమాన్ అంటున్నాడు. వీళ్ళు క్లియర్ గా వైల్డ్ కార్డ్స్ అందరూ మనం ఇలా ఏకంగా ఉండి వాళ్ళని అటాక్ చేద్దాం అన్నట్టే ఉంది వీళ్ళ బిహేవియర్. అది అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఈ సాయి ఇలా పుల్లలు పెడితే ఈమె వెళ్ళి మళ్ళీ సాయి ఏవైతే అనమన్నాడో వెళ్ళి దివ్యాని అన్నది. దివ్య ఏం ఊరుకోదబ్బా, ఇప్పుడున్న వాళ్ళలో మాటకి మాట సమాధానం చెప్పగలిగే సత్తా దివ్యాకుంది. బట్ ఈ వారం ఆ పిల్ల ఎంతవరకు సేవ్ అవుతుంది అన్నది తెలియదు, కానీ ఈ తనుజ అయితే భయపడిపోయింది, వాళ్ళకి భయపడిపోయి నోరు మూసుకుని ఉంటుంది. దివ్య అలా కాదు, ఒకటంటే రెండు అనడానికి రెడీగా ఉంది. పక్క రీతు ఏమో ఏడ్ చేస్తుంది ఆ కిచెన్ దగ్గర. ఎందుకంట రీతుని తిట్టడం ఆయేష ఆ కిచెన్ దగ్గర?
కావాలని కెలుకుని గొడవ పడుతున్నారు వీళ్ళు ఆ ఓల్డ్ హౌస్ మేట్స్ తో. ఎందుకు గొడవ పడ్డది అక్కడ? కిచెన్ అంట ఇది కూడా తొడవడం రాదా, ఇది నూటుగా తొడవడం రాదా అని చెప్పేసి గొడవ పడి నేనేమన్నాను నేనేమనలేదంటది. అనేవన్నీ అనేస్తుంది. మళ్ళీ ఎంత రూడ్ గా మాట్లాడుతుంది అంటే ఆయేష, అంత రూడ్ గా మాట్లాడితే పాపం ఈ అమ్మాయి తిరగలేక వచ్చి బాత్రూమ్ లోకి వచ్చి ఏడుస్తుంది. ఓల్డ్ హౌస్ మేట్స్ అందరూ వైల్డ్ కార్డ్స్ చూసి వణికిపోతున్నారు. ముఖ్యంగా మాధురిని చూసి ఇంకా వణికిపోతున్నారు. సెకండ్ ప్లేస్ ఈ ఆయేష. ఈ ఆయేష జోలికి వెళ్ళాలంటే ఈమెకేమో ప్యాంపరింగ్. ఆ ఫస్ట్ టాస్క్ ఏమో బాగా ఆడిందేమో సుమన్ గౌరవ్. ఈమెకంట అది ఓపెన్ చేయడం రాలేదంట, కళ్ళు కనపడక ఓపెన్ చేయలేదు అంటుంది. కళ్ళు కనపడక ఓపెన్ చేయలేదు అన్నది జస్ట్ తప్పించుకోవడానికి మాత్రమే అని నేనంట. నీకు అంత టైం ఉంది, నీకు అంత టైం ఉంటే నువ్వు ఆలోచించుకుని ఆడాలి కానీ కాసేపు ఏమో బయట కీ వదిలేసావు, కాసేపు ఏమో లోపలికి వెళ్ళావు. ఇవన్నీ ఏంటమ్మా? నువ్వేమో టాస్క్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయి నాకు కళ్ళు కనపడకపోవడం వల్ల నేను సరిగ్గా ఆడలేదంటే చూసేవాళ్ళు పిచ్చోళ్ళ. వీళ్ళ హౌస్ మేట్స్ అందరూ కలిసి ప్యాంపరింగ్ కామని ఆమె ఫస్ట్ డే వచ్చి ఏమన్నది, నేను ఎమోషన్స్ తో ఆడుకోను, నేను ఎమోషన్స్ యూజ్ చేసి వేరే వాళ్ళ సపోర్ట్ కోనుకోను, అందు వచ్చినప్పటి నుంచి చేస్తుంది అదే అమ్మాయి. అదే అంటాడు కళ్యాణ్. ఫస్ట్ డే నుంచి తనేమో ఎమోషన్స్ తో ఆడుకోను అన్నది, ఫస్ట్ డేనే బాల్ దొరకలేదని బాల్ కోసం గొడవ పడింది, ఆ తర్వాత ఇలా చేసింది అని చెప్పేసి ఆమె చేస్తున్న పనులు అలా ఉన్నాయి. అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి ఈ సాయి ఇద్దరు కలిసి అయిపోయింది, దివ్యతో గొడవ పడ్డారా, ఇంక దివ్య తనేదో చెప్పుకుంది, సైలెంట్ గా ఉండిపోయింది. ఈమె అరుపులు చూడాలి, ఆ దివ్య మీద అరుస్తుంది. చెప్పిన తర్వాత కూడా తన తప్పు లేదని చెప్పాక కూడా దివ్య మీద అరుస్తుంది. అండ్ తన తప్పు లేదని ఓల్డ్ హౌస్ మేట్స్ చాలా మంది బయటకు వచ్చి చెప్తానే ఉన్నారు. సుమన్ అమ్మ ఆ తప్పు అసలు దివ్యది కాదు, ఆ చపాతీ వేసింది నేను కాబట్టి అని చెప్పేసి ఒక మంచి చపాతీ పట్టుకొచ్చి ఇచ్చాడు, ఇది తినమ్మా, ఆ చపాతీ వదిలేయని. డెమాన్ ఏమో వచ్చి కూర్చున్నాడు సారీ చెప్పడానికి. ఆ డెమాన్ మీద అరుస్తుంది. ఈ డెమాన్ కూడా కొంచెం కూడా బుద్ధి లేదనిపించింది నాకు. మరీ అతి మంచితనం బిగ్ బాస్ లో పనికిరాదు. ఈ పిల్లోడు మరీ అతి మంచితనంతో ఆ పిల్ల తిడుతున్నా కూడా ఈ ఫ్రెండ్ అనే కదా నేను తనతో మాట్లాడాలని వచ్చాను అంటాడు. ఫ్రెండ్ అనే కదా అంటే ఆమె అరుస్తుంది, దివ్య మీద కోపం నీ మీద చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దివ్య చేసిన తప్పే లేదు, ఆ తప్పు చెయ్యని దివ్యాని తిడుతుంది. ఇక్కడేమో సుమన్ వచ్చేసి ఆ చపాతీ పట్టుకొచ్చేస్తే వేసుకోని అన్నది, ఆ మాట్లాడే విధానం అంత పొగరుగా ఉంటే వీళ్ళందరూ ప్యాంపరింగ్ చేస్తున్నారు. ఏంటో పొగరుగా ఉన్న వాళ్ళకి ప్యాంపరింగ్ ఎలా చేస్తారో నాకు అర్థం అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టాస్క్ వాళ్ళు విన్ అయినా అంటే నాకు కళ్ళు కనపడలేదు కాబట్టి విన్ అవ్వలేదు, నేను క్లాప్స్ కొట్టండి అంటే అందరూ ఊపుకుంటా క్లాప్స్ కొట్టారు. ఇదంతా బాగానే ఉంది కానీ నాకు ఆమె ఏడిస్తే కొంచెం కూడా జాలేదు. రీజన్ ఏంటంటే ఆమె ఓడిపోయింది, ఆమె అందరికంటే ఫస్ట్ వెళ్ళి తీయలేకపోయింది, బయట కీ వదిలేసుకుంది, కన్ఫ్యూజ్ అయిపోయింది, ఇన్ని చేసి వదిలేసుకుని తనకంటే ముందు సుమన్ వాళ్ళు వెళ్ళి కొట్టేసుకున్నారని ఏడుపు మొదలు పెట్టింది. ఆ ఏడుపును సింపతిగా యూజ్ చేసుకుని, ఏడుపు ఒకసారి వస్తుంది అమ్మ, కంటిన్యూగా వస్తుంది ఎవరికైనా. ఆ కాళ్ళు ఊపుకుంటూ అని వణుకుపోతా ఒక రకమైన ప్యానిక్ అటాక్ లాగా యాక్ట్ చేస్తుందో అనిపిస్తుంది. అది యాక్టింగో నిజమో తెలీదు. అంటే ఏదైనా ఏడుపు ఒకసారి వస్తే నిజం అనుకోవచ్చప్ప. ఆ తర్వాత టాస్క్ అయ్యి కెప్టెన్సీ అనౌన్స్ చేసి మీ ఇద్దరు అంటే టాస్క్ అయింది, టాస్క్ అయిన వెంటనే ఏడ్చింది, పోని ఆ ఏడుపు నిజం అనుకుందాం. మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ కెప్టెన్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కూర్చుని అని ఊగిపోతే ఏడుస్తుంది, అది కూడా నిజమని ఎలా నమ్మాలి? అక్కడ ఏడ్చిందా? ఏడ్చిన తర్వాత ఆ కెప్టెన్ అయితే గౌరవం అంటది, నీదేమీ లేదు, నువ్వు అసలు ఏమీ ఆడలేదు, నేను ఆడాను, నా కళ్ళు కనపడకపోవడం వల్ల నువ్వు విన్ అయ్యావు, నా క్లాప్స్ కొట్టండి అంటే అందరూ ఊపుకుంటా క్లాప్స్ కొడతారు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈసారి ఆ టాస్క్ గురించి మాట్లాడుకున్నాం. సుమన్ ఆ టాస్క్ లో హీరో సుమన్, ఆ తర్వాత గౌరవ్. సో వాళ్ళిద్దరు ఆడారు. సాయి అండ్ రమ్య వీళ్ళ గురించి మాట్లాడుకుందాము. సాయి రమ్య వీళ్ళిద్దరూ ఫస్ట్ యాక్చువల్ గా రమ్య అండ్ మాధురి అనమాట. వీళ్ళిద్దరూ ఫస్ట్ పేరు అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ రమ్య సుమన్ కి మారింది. సాయి కంటే రమ్య కావాలంట, ఎందుకంటే రమ్య స్ట్రాంగ్ కాబట్టి. సాయి కనపట్లేదు కానీ తను ఒక గుంటనక్క ఫేస్ లోకి వెళ్తాడేమో నెమ్మదిగా నాకు అనిపిస్తుంది. ఈ రోజు పెట్టిన పుల్లలు, దివ్యతో గొడవకి ఆయేషతో పెట్టిన పుల్లలు 1, 2 తన టార్గెట్ మెయిన్ టార్గెట్ అంట తనూజ అంట. నిఖిల్ మెయిన్ టార్గెట్ కూడా తనూజ అని చెప్తున్నాడు. బట్ నిఖిల్ ఏమో వెళ్ళి తనూజతో కూర్చుని మాట్లాడుకుంటున్నాడు, ఎక్కువసేపు తనూజతో ఉంటున్నాడు. మేబీ బయట పరిచయం ఉందేమో అని అనిపిస్తుంది. అండ్ ఇంకో పని ఏం చేశాడు తెలుసా, ఈ రమ్య అని అంటాడు, నాతో పేరవు, ఎందుకంటే తన స్ట్రాంగ్ అని ఫైనల్ గా తనతో పేరయ్యేలా చేసుకున్నాడు. ఫస్ట్ రమ్య అండ్ మాధురి, నేను హట్ అయ్యాను అంటుంది కదా మాధురి, అందుకే హట్ అయ్యింది. ఫస్ట్ రమ్య మాధురి, తర్వాత రమ్య సుమన్ అనుకున్నారు. సో ఫైనల్ గా రమ్య అండ్ సాయి అయ్యారు. సో తను కొంచెం కన్నింగ్ అని అనిపిస్తున్నాడు. ఈ రోజు పెట్టిన గొడవ విషయంలో కానివ్వండి, ఇంకోటి ఏదో ఉంది మర్చిపోయాను, ఇంకో విషయంలో కూడా తను అలాగే బిహేవ్ చేశాడు. 3 విషయాలు కనపడ్డాయి ఇప్పటి వరకు సాయికి, అది గుర్తొచ్చి రివ్యూ చేసేలోపు గుర్తొస్తే ఆ 3వ పాయింట్ కూడా చెప్తా. సో అందుకే నాకు ఆ పిల్లడు చాలా కన్నింగ్ అనిపించింది. అండ్ ఈ రోజు అందరికంటే లేట్ గా వచ్చారు వీళ్ళు బయటికి. సో కొన్నిసార్లు ఓన్లీ ఫిజిక్ కాదు మైండ్ కూడా అవసరమని ఈ టాస్క్ లో సుమన్ ప్రూవ్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి మన కళ్యాణ్ బాబు షర్ట్ పట్టుకెళ్ళి ఐరన్ చేయమని అడిగాడబ్బా.
అది సాధారణంగా చాలా మంది ఏ బిగ్ బాస్ లో చూడు, హిందీ బిగ్ బాస్ లో కూడా నేను చూస్తూనే ఉంటా. ఈ ఐరన్ కి జెంట్స్ అబ్బాయిలు అడుగుతారు అమ్మాయిల హెల్ప్, కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి. ఇక్కడ తను ఎలా హెల్ప్ కోసం వస్తే ప్యాంపరింగ్ కోరుకోకు అంట. ఇక్కడ నాకు ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి ఈ అమ్మాయి ప్యాంపరింగ్ కోరుకుంటుంది, అక్కడ కళ్యాణ్ కోరుకోవట్లేదు. హెల్ప్ అడిగాడు, చేస్తే చేయలేదా మానే, నేను చెయ్యనని చెప్పు. ప్యాంపరింగ్ ఏం కోరుకుంటున్నాడు? అడిగాడు హెల్ప్, నువ్వు చేస్తే చేయలేదమ్మా అని. ప్యాంపరింగ్ ఏం కోరుకున్నాడు ఆ పిల్లోడు? నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ఏడుపును కంటిన్యూ చేసావు. మళ్ళీ లాస్ట్ లో అందరితో క్లాప్స్ కొట్టించుకున్నావు. మళ్ళీ దివ్యతో అనవసరంగా గొడవ పడి అప్పుడు కూడా నిన్ను బతుకులాడించుకునేలా చేసుకున్నావు. అండ్ ఈవెన్ డిష్ వాషర్స్ లో ఆ రీతుతో గొడవ పడి మళ్ళీ అక్కడ కూర్చుని వాళ్ళందరితో బతిమలాడించుకుంటున్నావు. ప్యాంపరింగ్ కోరుకుంటున్నది నువ్వు, ఆ పిల్లోడు కాదు. సో ఇది అయ్యింది. నాకు ఇక్కడ అనిపించింది ఈ పిల్లోడికి ఆ మాత్రం అర్థం అవట్లేదా, ఎవరు ఫ్రెండ్స్ ఎవరు శత్రువులు ఆ మాత్రం అర్థం అవట్లేదా కళ్యాణ్కి అని అనిపించింది నాకు. ఎందుకంత వాళ్ళు వీళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయలేనప్పుడు వీళ్ళేమో పాపం ఓల్డ్ హౌస్ మేట్స్ వాళ్ళని కలుపుకోవడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళేమో వీళ్ళని శత్రువుల్లా చూస్తున్నారు. సో అది నాకు అర్థమైంది ఇప్పటి వరకు అయితే, ఈ రోజు వరకు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. మీకు కూడా అలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి భరణి గారు ఎలిమినేషన్ గురించి తెగ ఆలోచించేస్తున్నారు. ఒకటి మాధురి గారితో ఆ ఎలిమినేషన్ దివ్యతో, అంటే దివ్య నాకైతే వద్దంటుంది కదా, అక్కడ కూడా భరణి గారి ఉద్దేశం ఏంటంటే దివ్య కోసం అడగాలని ఏం కాదు, తన కోసం అడగాలని. అంటే మా ఇద్దరిలో ఎవరు డేంజర్ జోన్ లో ఉంటే వాళ్ళకి మీ ఎలిమినేషన్ యూజ్ చేసి సేవ్ చేయండి అన్నట్టు భరణి గారికి ఎలిమినేషన్ టెన్షన్ పట్టుకుంది. మీకు అంత ఎలిమినేషన్ టెన్షన్ పట్టుకుంటే ఎందుకమ్మా అని గొప్పలు చెప్పుకుంటున్నారు. నాతో ఎవరైతే గొడవ పడ్డారో వాళ్ళందరూ ప్రతి వారం వెళ్ళిపోతున్నారు గమనించావా అన్నప్పుడు ఆ ధైర్యం ఏది? ఆ ధైర్యంతో ఉండాలి కదా. ఆ ధైర్యంతో ఉండకుండా ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానా అని ఎమ్ముని పవరాస్త్ర బ్రతిమలాడుకోవడం, అది కూడా డైరెక్ట్ గా కాకుండా మంచిగా మాటలు మొదలుపెట్టి ఆ మాటల్లోంచి నెమ్మదిగా ఒకవేళ నేను డేంజర్ జోన్ లోకి వెళ్తే ఇలా నాకు నీ దగ్గర ఏదైనా ఛాన్స్ ఉంటే, నీ దగ్గర ఛాన్స్ ఏదైనా ఉంటే అని డైరెక్ట్ గా ఆ పవరాస్త్ర గురించి అడగడం, ఈ మాధురి గారిని అడగడానికి ట్రై చేయడం. దివ్య నచ్చింది ఇక్కడ, నాకైతే ఇలాంటిది నచ్చదు అని చెప్పేసి. దివ్య కరెక్ట్ అబ్బా. అండ్ ఏదైతే భరణి గారు రీతుతో వాళ్ళతో మాట్లాడొద్దని రిస్ట్రిక్షన్ పెట్టడానికి ట్రై చేశారో దివ్య అందులో లేదు, మాట్లాడుతుంది వాళ్ళతో. అలా ఉండాలి, అందరితో ఉంటేనే కదా కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. సీరియస్ గా భరణి గారి పక్కన కూర్చుంటే ఏమీ నచ్చదు జనాలకి. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ టాస్క్ ఏది, శాండ్ బ్యాగ్స్ పెట్టే టాస్క్, తనుజ సంచాలకు వీళ్ళిద్దరు గౌరవ్ అండ్ నిఖిల్ టాస్క్. ఈ టాస్క్ లో గౌరవ్కి కళ్యాణ్ ఫస్టే మంచి హింట్స్ ఇచ్చాడు, ఇలా రెడీ అవ్వు అని చెప్పేసి. వెంటనే కళ్యాణ్ గౌరవ్తో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నాడు. బట్ గౌరవ్ నుంచి ఎంత ఉందో నాకు అర్థం అవట్లేదు. వాళ్ళు క్లియర్ గా ఓల్డ్ హౌస్ మేట్స్ ని టార్గెట్ చేయడానికే ఇక్కడ పెట్టుకుని వచ్చారని నాకు అనిపిస్తుంది గౌరవ్ సైడ్ నుంచి. నాకు లైవ్ చూసిన తర్వాత అంత మంచి ఒపీనియన్ రావట్లేదు ఆ పిల్లోడి మీద. చూద్దాం ఏం చేస్తున్నాడు అన్నది. 100% షూర్ గా చెప్పలేను కానీ ఆ పిల్లోడు మాత్రం వైల్డ్ కార్డ్స్ కి ఫేవర్ గా ఉంటున్నాడు అన్నది మాత్రం చాలా అర్థమైంది లైవ్ చూస్తే. సో కళ్యాణ్ గౌరవ్తో బాగా ఉండాలనుకుంటున్నాడు. అండ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఇలా ఉండు అలా ఉండు ఇలా అడ్వైజులు ఇచ్చాడు. అండ్ ఈ టాస్క్ నేను ఎపిసోడ్ లో చూడలేదు. ఎపిసోడ్ లో ఏమైనా కొంపలంటూ పోయే సీన్స్ జరుగుంటుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ టాస్క్ నేను లైవ్ లో చూసి మాట్లాడుతున్నా, ఆల్రెడీ లైవ్ చూసాను కదా, మళ్ళీ ఎందుకు ఎపిసోడ్ లో చూడడం అని. అండ్ పెద్ద ఇష్యూస్ ఉండవు అని కూడా నాకు అనిపించింది. లైవ్ ఫుల్ గా వేసాడు, ఎక్కడ కట్ చేయలేదని అనిపించింది. సో లైవ్ ప్రకారము ఇద్దరు ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ నిఖిల్ ఏం చేశాడంటే ఆ షూస్ ఒక్కటే మిస్టేక్ కాదు. సో చాలా మంది ఏమంటారంటే షూస్ వల్ల ప్రాబ్లం అయింది అన్నారు. షూస్ ఒకటే మిస్టేక్ కాదు, తను నిలబడిన విధానం కూడా రాంగ్. తను ఏం చేస్తాడంటే మధ్యలోకి కదా పాదం మధ్యలోకి పెట్టి నిలబడి ఉంటే తనకి ఆ గ్రిప్ దొరుకుతుంది. మధ్యలోకి నిలబెట్టకుండా ఫ్రంట్ ఫుట్ మీద నిలబడ్డాడు. ఆ ఫ్రంట్ ఫుట్ మీద నిలబడితే నిలబడలేడు, ఊగిపోతా. కానీ ఒకటి మాత్రం మెచ్చుకోవాలి, అలాంటి సిచ్యువేషన్ లో కూడా బ్యాలెన్స్ చేసుకుని నిఖిల్ ఎంత సేపు ఉన్నాడంటే అసలు ఫస్టే పడిపోతాడేమో అనిపించింది లైవ్ చూస్తుంటే. ఆ పిల్లోడు ఆ వణుకుతున్న విధానము, ఆ పిల్లోడికి పడుతున్న చెమటలో అంతసేపు ఉండలేడేమో, ఫస్టే పడిపోతాడేమో అని అనిపించింది. బట్ చాలాసేపు వాళ్ళు పెట్టిన టాస్క్ కి న్యాయం చేకూర్చాడు అని అనిపించింది. వాళ్ళు పెట్టిన టాస్క్ వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు ఏదైతే టాస్క్ ఇచ్చారో బీబీ టీము, ఆ టాస్క్ న్యాయం చేశాడు అనిపించింది. ఎంతసేపు ఊగుతా ఉన్నాడంటే బ్యాలెన్స్ లేని లెగ్స్ తో, అస్సలు బ్యాలెన్స్ లేదు పాపం మా పిల్లోడికి. ముందు నిలబడిపోయాడు, సరిగ్గా స్ట్రాటజీ యూజ్ చేయలేక పాదం సరిగ్గా కిందకి పెట్టకుండా ప్రాపర్ గా నిలబడలేదు. ఆ షూస్ ఒకటి మైనస్. ఇంకా ఈ పక్కన గౌరవ్ అంటావా జస్ట్ స్టెబుల్ ఉన్నాడు తెలుసా, సూపర్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షూస్ ప్లస్ అయింది, ఆ షూస్ కి మధ్యలో పెట్టి నిలబడ్డాడు సార్, కరెక్ట్ గా నిలబడ్డాడు. ఇంకా మెదలడు కదలడు, అలాగే ఉన్నాడు. అసలు చూస్తున్నాడు ఎప్పుడు నిఖిల్ పడిపోతాడా, ఎప్పటి వరకు నేను ఉండాలా అంతే. ఇంకో 4 వేసినా పడ్డావు, ఇంకా గౌరవ్ ఇంకో 4 వేసినా కూడా అలాగే ఉంటాడు. అండ్ అవతల నిఖిల్ పడిపోయే వరకు తిను వెయిట్ చేయడం తప్ప ఇంకా అంతకుమించి ఏం లేదు.
అతను పడిపోయేలాగే ఉన్నాడు, ఫస్ట్ నుంచి ఊగిపోతున్నాడు. మధ్యలో ఎవరో దివ్య వచ్చి నిఖిల్కి అవతల వైపు రెండేసింది. సో అవతల వైపు బ్యాలెన్స్ ఎక్కువైపోయింది కదా. నెక్స్ట్ ఆయేషా వచ్చేసి ఆ బ్యాలెన్స్ ని ఈక్వల్ చేయడం కోసం నిఖిల్కి యువతల వైపు వేసింది, లేదంటే తన గౌరవకు వేసేది అని అనిపించింది. ఎందుకంటే మొత్తం ఆ టాస్క్ చూస్తున్నంత సేపు తన ఎక్కువ కాన్సన్ట్రేషన్ సపోర్ట్ నిఖిల్ వైపే ఉంది. ఈవెన్ వెనకాల నుంచి కామెంటరీ చేయమని బిగ్ బాస్ అడిగినప్పుడు కూడా ఎక్కువసేపు నిఖిల్ ని పొగుడుతుంటే ఎవరో అంటారు, ఓన్లీ నిఖిల్ వైపు పొగుడుతున్నావు, నువ్వు కామెంటరీ ఆపు కూర్చో అని చెప్పేసి. సో బట్ తను అక్కడ నిఖిల్కి ఎందుకు వేసింది అంటే అవతల వైపు బాగా వంగిపోతే టూ సైడ్స్ సపోర్ట్ ఈక్వల్ గా ఉండడం కోసం యువతల వైపు వేసింది. ఆ టైంలో ఆయేషా కరెక్ట్, అలా వేయకపోతే ఆ పిల్లడు ఇంకా కష్టపడిపోయేవాడు నిఖిల్ అని అనిపించింది. అండ్ ఆ విషయాన్ని గౌరవ్ అర్థం చేసుకున్నాడు. అదే చెప్తున్నా కదా, వీళ్ళు వైల్డ్ కార్డ్స్ చాలా తెలివిగా ఒకరినొకరు అర్థం చేసుకుని చాలా తెలివిగా ఉన్నారు. ఏమంటాడంటే గౌరవ్ టాస్క్ అయిపోయిన తర్వాత తనది షూస్ ప్రాబ్లం, నిఖిల్ది షూస్ ప్రాబ్లం, అది చాలా మైనస్ అయిపోయింది, నేను చూస్తున్నా తను ఎక్కడ పడిపోతాడా అని. అండ్ ఈ టైంలో ఒకవైపు బ్యాలెన్స్ ఎక్కువైపోయింది, దివ్య వేసిన దానివల్ల ఒకవైపు ఎక్కువ వెయిట్ అయిపోయింది. ఆ టైంలో ఆయేషా నిఖిల్ బ్యాలెన్స్ ని ఈక్వల్ చేయడం కోసం యువతల వైపు వేసింది. అది నిఖిల్ ని సపోర్ట్ చేయడానికి కానీ నన్ను సపోర్ట్ చేయడానికి కాదు, తను ఇద్దరు వైపు నిలబడింది అని చెప్పేసి చాలా బాగా అర్థం చేసుకున్నాడు. అదే నిజం, అక్కడ ఆయేషా అలా చేయడానికి రీజన్ అదే, అక్కడ నిఖిల్ ని బ్యాలెన్స్ చేయాలని అనుకుంది, అందుకు అలా చేసింది అనమాట. సో అది ఈ వైల్డ్ కార్డ్స్ మాత్రం చాలా తెలివిగా కలివిడిగా ఉంటూ యువతల వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఆలోచించుకున్న విధానం ఈ టాస్క్ లో మాత్రం బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి లైవ్ గురించి మాట్లాడుకుందాము, లైవ్ పాయింట్స్ కొన్ని మాట్లాడుకుందాము. సో కళ్యాణ్ ఏమంటాడంటే ఆయేషా గురించి, ఈ అమ్మాయికి ఆయేషాకి మాటలు తప్ప ఏమీ లేదు, నన్ను నేను నమ్ముకుని వచ్చాను, మాటలు తప్ప ఏం లేదు అని చెప్పేసి నేను ఆల్రెడీ మాట్లాడాను కదా, దాని గురించి వద్దు. సో ఆయేషాని డీకోడ్ చేస్తాడనమాట గేమ్ ని. నెక్స్ట్ వచ్చేసి సుమన్ గురించి నైట్ మిడ్ నైట్ టాక్స్ లో ఒకటి అవుతుంది, కళ్యాణ్ సుమన్ గురించి చాలా బాగా మాట్లాడతాడు. ఈ పిల్లోడికి ఈ వీక్ ఏవైతే చాలా హింట్స్ వచ్చాయి, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆ ఫీడ్బ్యాక్ పట్టుకుని ఈ తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి ఎలాంటి గొడవలు రాకుండా వీళ్ళు కలిసి ఆ ఫ్రెండ్షిప్ ని ముందుకు తీసుకెళ్తే ఆడియన్స్ లో ఇంకా మంచి పేరు వస్తుంది. బట్ చూద్దాం రేపు వీళ్ళిద్దరు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి. అండ్ సో ఇక్కడ ఏమైందంటే సుమన్ నిన్న గెలిచాడు కదా టాస్క్, అందరికంటే హ్యాపీ కళ్యాణ్ ఫీల్ అవుతాడని, కళ్యాణ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. రీజన్ ఏంటంటే సుమన్ అన్నాడంట కళ్యాణ్తో, నేను అవ్వను కెప్టెను అన్నట్టు, నీ ఫోటో వెనకాల పెట్టుకుంటా, నేను కెప్టెన్ అవ్వను అన్నట్టు అన్నాడంట. సో ఆ టైంలో నాకు జాలేసింది. సుమన్ అన్న ఏమనుకుంటున్నాడంటే తనకు తనే వీక్, నేను గెలవలేనేమో అన్న ఫీలింగ్ లో ఉన్నాడు. ఆ టైంలో కష్టపడి గెలిచాడు, సో నాకు చాలా నచ్చింది అని చెప్పేసి అంటాడనమాట. అంతకుముందు నాకు తను అలా అనేటప్పటికి జాలేసింది, సుమన్ అన్న ఇలా ఫీల్ అవుతున్నాడని. సో అందుకే ఎత్తుకుంటాడు. సో ఇదొకటి అయింది. నెక్స్ట్ వచ్చేసి దివ్య కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటారు ఈ డెమాన్ బాబు గురించి. ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడంటే మాధురి గారు వెనకాలే తిరుగుతున్నాడు అండ్ ఒరే అలా చెయ్యకరా అని చెప్పేసి దివ్య అంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ వీక్ సేవింగ్ అవ్వాలి, ఆవిడ దగ్గర సేవింగ్ ఉంది, అది నాకు ఆవిడ యూజ్ చేస్తానన్నారు, నేను ఆవిడ తిట్టినా కూడా పడతాను అంటున్నాడు. ఒకవైపు ఏమో వాడి జీలు నచ్చుతుంది కానీ మరోవైపు ఏమో కోపం వస్తుంది అని చెప్పేసి అంటది. సేమ్ పాప మా పిల్లోడు అందరిని అడిగే విధానం కానీ హౌస్ లో ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అండ్ ప్రతి టాస్క్ నేను ఆడాలి అని ఎదురు చూస్తున్నాడు. పాప మా పిల్లోడికి టాస్క్లు ఆడే ఛాన్స్ రావట్లేదు. ఈ వారం ఎంతవరకు సేవ్ అవుతాడో చూడాలి. సో చూద్దాం సేవ్ అవుతాడో లేదో. బట్ బాగా జీల్ ఉంది, ఆడేయాలి. ఈవెన్ నిఖిల్ ఓడిపోయాడు కదా, ఆ టాస్క్ గురించి చెప్తున్నాడు. అంటే ఎక్సైటెడ్ అనమాట, ఆ ఎక్సైట్మెంట్ డెమాన్లో నేను ఇలా ఆడేయచ్చు, నేను ఆడాల్సింది అన్నట్టు. నువ్వు ఒకవైపు బ్యాలెన్స్ తగ్గిపోయినప్పుడు పడిపోయావు కదా, అలా కాకుండా ఇలా లెగ్స్ మీద బ్యాలెన్స్ చేసుకుని ఉండాల్సింది, అంటే పాదాల మీద కాకుండా లెగ్స్ మీద కొంచెం ఇలా బెండ్ అవుతూ, సో అలా ఆయన ఆడి ఉండాల్సింది అని సలహాలు ఇస్తాడనమాట. ఆ ఎక్సైట్మెంట్ కనపడుతుంది. కానీ అదే ఆ వెనకాల ఎందుకురా అలా తిరుగుతాడు అంటది దివ్య. ఎందుకు ఆ వెనకాల అలా తిరుగుతాడు, కోపం వచ్చేస్తుంది నాకు అని చెప్పేసి. తనేమో నేను ఎట్టి పరిస్థితుల్లో అండ్ ఆ తర్వాత తనూజాతో కూర్చుని మాట్లాడతాడు. తనూజ కూడా తనలో తనకి టెన్షన్ మొదలైపోయింది, నా గేమ్ ఎలా వెళ్తుందో బయటికి, కొంపతీసి నేను ఎలిమినేట్ అవుతానేమో ఇలా ఆలోచిస్తుంటే డెమాన్ అంటాడు, లేదు నువ్వైతే అస్సలు ఎలిమినేట్ అవ్వవు, ఈ ఎలిమినేషన్ లో బయట మనం ఎవరినైతే డేంజర్ జోన్ లో వేసుకున్నామో ఎవరు, డెమాన్, దివ్య, రాము అండ్ భరణి గారు, మా నలుగురిలోనే ఎలిమినేషన్ ఉంటది, నువ్వు టెన్షన్ పడుకో అని చెప్పేసి డెమాన్ ధైర్యం చెప్తాడు తనూజకి. అందుకు డెమాన్ కి టెన్షన్ ఉంది, నేను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయని. అందుకు మాధురి అక్కడ యూజ్ చేస్తుంది తనకని చెప్పేసి వెనకాలే తిరుగుతున్నాడు.
అండ్ ఈ సారీ సారీ అని చెప్పేసి నాకు ఆయేష వెనకాల తిరుగుతుంటే ఎందుకు ఆ పిల్ల ఏమో మీ మీద అంత అరుపులు అరుస్తుంటే ఎందుకు ఆ పిల్ల వెనకాలే తిరుగుతారు, ఆ పిల్లని ప్యాంపరింగ్ చేస్తారని అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఈ లోపు తనూజ అండ్ రమ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ తనూజ వర్సెస్ రమ్యది రేపు పొద్దున మాట్లాడతా. చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి, చాలా ఉన్నాయి. నేను ఇది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ వైల్డ్ కార్డ్స్ పైన అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. కుదిరితే ఒక గంటలో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా, లేదంటే పొద్దున్న 6కి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. ఇది ఆల్రెడీ ఎక్కువ టైం అయిపోయింది. టాటా బై బై.